నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ అండి, చిన్న లెక్కలే, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఏముందండి, ఇంటిగ్రల్ 2x⁴ dx. ఏం చేద్దాం, ఏముంది, సమ్ k ఒక కాన్స్టెంట్ ఇంటూ ఒక ఫంక్షన్ కింద కనపడుతుంది. అంటే దీన్ని ఏమని రాసుకోవాలి ఫస్ట్, దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ x⁴ dx రూపంలో రాసుకోవాలి. అప్పుడు ఈ ఫంక్షన్ ఎలా కనపడుతుంది మనకి, ఫార్ములాలో చూసినటువంటిది x⁴n రూపంలో కనపడుతుంది. x⁴n ఫార్ములా ఏంటి, n+1, x⁴n+1/n+1. అయితే ముందు క్లాస్ లో చెప్పుకున్నట్టు x⁴n+1 అంటే దీని తర్వాత నెంబరే కదా, అంటే x⁴8/8 డైరెక్ట్ వేసేసుకుందాం. అంటే మధ్యలో ప్లస్ సి ఒకటి వేయాలండి. ఈ 2 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే మొత్తం మీద ఆన్సర్ ఏమైంది, x⁴8/4 ప్లస్ సి అనేది ఆన్సర్ అయింది అనమాట. దట్స్ ఆల్. అర్థమైంది కదా. అలాగే ఇంకొక లెక్క చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ cot²x dx. ఇంటిగ్రల్ ఆఫ్ cot²x dx అని ఉందండి. దీని ఫార్ములా ఏమవుతుంది, ఇంటిగ్రల్ cot(x) అంటే లాగ్ లో ఉందండి. అర్థమైందా, cot²x కి లేదు మన దగ్గర ఫార్ములా. ఇంటిగ్రల్ cot²x కి ఫార్ములా లేదు. దేనికి ఉంది అంటే ఇంటిగ్రల్ cosecant²x కి ఉందండి. అర్థమవుతుందా, ఇంటిగ్రల్ cosecant²x. సో cot²x ని cosecant²x లోకి మార్చాలి. cot²x ని cosecant² లోకి. ఫార్ములా ఉందా మన దగ్గర, ఏమన్నా లేదా, ఏమవుద్ది, 1 + cot² అంటే cosecant² అని రాసుకోవచ్చు కదా. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, cosecant²x - 1 అని రాసుకోవచ్చా, రాసుకోకూడదా, రాసుకోవచ్చా అన్న. అర్థమైందా, అప్పుడు ఏమవుతుంది dx. అయితే ఇక్కడ cot²x ని ఏమని రాసాము మనం, cosecant²x - 1 అని రాసాం. అయితే cosecant²x - 1 ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. రెండింటికి మధ్యలో మైనస్ కానీ ప్లస్ కానీ ఉంటే ఇబ్బంది లేదని చెప్పుకున్నాం కదా. ఏమని రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ ఆఫ్ cosecant²x dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ cosecant²x అంటే మైనస్ cot(x). అంతేనా, ఫార్ములా ఉందా లేదా, మైనస్ cot(x) మైనస్ ఇంటిగ్రల్ 1 dx అంటే ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ సి. అర్థమవుతుందా మీకు. ఈ రకంగా మనం ఇంటిగ్రేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక లెక్చర్ చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ x+1/x హోల్ క్యూబ్ dx. x+1/x హోల్ క్యూబ్ dx. ఏం చేద్దాం దీన్ని, డిఫరెన్షియేషన్ కి దీనికి కొంచెం తేడా ఉందండి. యాక్చువల్ గా ఇలాంటి ఒక ఫంక్షన్ డిఫరెన్షియేషన్ లో కనపడితే మనం ఏమని చెప్తామంటే x⁴n ఫస్ట్ రాసేద్దామండి, 3x² రాసేసుకుని తర్వాత లోపలికి వెళ్ళి ఆ తర్వాత మనం చేసుకుంటాము అని చెప్తామండి డిఫరెన్షియేషన్ ఫంక్షన్. అర్థమవుతుందా, డిఫరెన్షియేషన్ చేసినప్పుడు డెరివేటివ్ కట్టమంటే ముందు పవర్ కి కట్టేస్తాం, తర్వాత x కి, తర్వాత 1/x కి అన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతామండి. అయితే ఇక్కడ అలాగే కుదరదండి. అర్థమైందా, ఇంటిగ్రేషన్ లో ఆ రకంగా కుదరదు. డైరెక్ట్ గా ఒక ఫంక్షన్ కి నువ్వు డిఫరెన్షియేషన్ అది ఇంటిగ్రేషన్ చేయాలనుకుంటే ఆ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ 1 అయి ఉండాలి, లేదా ఆ ఫంక్షన్ డెరివేటివ్ పక్కన ఉండాలి. అంటే x⁴n అప్లై చేయాలనుకోండి, x⁴n అని రాయాలంటే x⁴n అనే ఉండాలి, x²n లేదా ఇంకోటి ఎలా ఉండకూడదు అనమాట. అర్థమవుతుందా. అప్పుడు బై x+1/x అని ఉందండి, దాని డెరివేటివ్ వేరు, మొత్తం ఫంక్షన్ వేరు, దానికి హోల్ క్యూబ్ ఉంది. అప్పుడు ఎలా చేయాలి అంటే నేను ఏం చెప్తున్నాను, ఇప్పుడు ఇందాక నుంచి కూడా ఒక x ఉండాలి అని చెప్తున్నాను కాబట్టి ముందు ఈ క్యూబ్ ని ఎక్స్పాండ్ చేసేద్దామండి. అర్థమైందా, ఎక్స్పాండ్ చేసేస్తే అప్పుడు విడివిడిగా అయిపోతాయి చెప్పి. a+b హోల్ క్యూబ్, a+b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, a³ + b³ + 3a²b + 3ab². కరెక్టేనా, into dx. That is equal to integral of x³ + 1/x³ ఈ x² పోతే
3x ప్లస్ ఈ ఎక్స్ ఈ స్క్వేర్ పోతే 3/x dx అని అయింది. మొత్తం ఇలాగ వచ్చింది. ఇప్పుడు దేనికి దానికి విడివిడిగా రాసేసుకుంటాం డైరెక్ట్ గా. ఇంటిగ్రల్ ఆఫ్ x³ dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x³ దానికి ఉండదు. అప్పుడు ఏమో రాసుకోవాలని చెప్పానండి. బైలో x³ ఉంది కాబట్టి x⁻³ dx x⁻³ dx ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ x dx ప్లస్ 3 ఇంటూ కాన్స్టెంట్ ఉంది ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx. అదేంటండి x బైలో ఉండకూడదు కాబట్టి -3 రాసాం. మరి -1 రాయాలి కదా. కానీ మీకు ఏం చెప్పాను 1/x ఒకదానికి వేరే ఫార్ములా ఉంది మనకి. ఏంటంటే ఫార్ములా అది log x. దానికోసం దట్ ఈస్ ఈక్వల్ టు x³ dx అంటే x⁻4/4 ప్లస్ x⁻³ అంటే ఏమవుతుంది అది ఒకటి కలిపితే అప్పు 3 ఉన్నది అక్కడ. అంటే -3 అంటే ఏంటి 3 అప్పు ఉన్నట్టు. ఒకటి కలిపామనుకోండి అప్పు ఎంత అవుతుంది -2 అవుతుంది అంటే తగ్గుద్ది. కాబట్టి -2/-2 ప్లస్ 3 ఇంటూ x కే x²/2 ప్లస్ 3 ఇంటూ 1/x కే log x ప్లస్ is nothing but x⁻4/4 minus plus into minus minus 1/2x². x⁻-2 బైలో తీసుకెళ్ళిపోతే x² అవుతుంది. ఈ 2 బైలోనే ఉంటుంది, ఇబ్బంది లేదు. ఈ -1 ముందుకు ఇచ్చేసారు. అర్థమైందా అర్థం లేదా? 1/2x² ప్లస్ 3/2x² ప్లస్ 3 log x ప్లస్ c అని లేక ముగించవచ్చు. అర్థమైందా అర్థం లేదా? వెరీ గుడ్. అసలు మీద మీకు a+b³ ఫార్ములా ద్వారా లెక్క చేయగలిగామండి. ఒక మంచి లెక్క ఉంది చూడండి. x⁻6-1/1 ప్లస్ x² dx అని అంటాడండి. మంచి లెక్క అండి, చాలా మంచి లెక్క. చూడండి ఏం చేద్దాం. ఇప్పుడు ఈ ప్రకారం అనుకుంటే సింప్లిఫై చేసుకుంటా ఫార్ములా ఉంటే క్యూబ్ చేసేసామండి, లేకపోతే స్క్వేర్ ఉంటే స్క్వేర్ చేసేస్తాం, లేదా విడివిడిగా ఉంటే విడివిడిగా చేసేస్తాం. కానీ అలా విడిగా లేదండి. x⁻6 వేరు 1 వేరు 1 వేరు x² వేరు అలాగే ఉన్నాయి. మనం అలాగే 1+x² దీనికి ఒకసారి పనిచేసాం అనుకోండి. అర్థమైందా? విడివిడిగా లేదు కదా. 1+x² మొత్తాన్ని ఇవ్వాలి. దీనికి పంచితే x⁻6/1+x² అని కనపడుతుందండి. ఇదేమో 1/1+x². 1/1+x² అనే దానికి మన దగ్గర ఫార్ములా ఉంటుందండి. అర్థమైందా? 1/1+x² అనే దానికి మీరు చదివే లేదా ఇంకా ఇంటిగ్రల్ 1/1+x² కి ఫార్ములా ఉంటుంది. కానీ x⁻6 అని ఉంటే ఉండదు. మళ్ళీ అక్కడ కాన్స్టెంటే ఉండాలి మన దగ్గర. అక్కడ మళ్ళీ ఎక్స్లు ఉంటాకి వీళ్ళలేదు. మరి ఏ రకంగా సింప్లిఫై చేస్తాం అది అంటే బైలో ఏముందండి ఇక్కడ 1+x² ఉందండి. యాక్చువల్ గా దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే దట్ ఈస్ ఈక్వల్ టు దాని పోగొట్టాలి మనం ఎదులాలి. దాని ఇబ్బంది అంతా కూడా ఎక్కడ వచ్చింది మనకి 1+x² వల్ల వచ్చిందండి. లేదా x⁻6 విడిగానే 1 విడిగా కట్టేది లెక్క అయిపోయిందండి. దీనికోసం నేను అంటాను ఇది x² అని రాసుకుని -1³ అని రాసుకుని బైలో 1+x² వేసాను అనుకోండి. పెద్ద మార్పు ఏమి చేయలేదు, లెక్కలాగా రాశాను. అయితే 6 ని మాత్రం నేనేం చేస్తున్నాను x²³ కింద రాసాను. 2 3 6 సరిపోయిందండి. అలా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ 1³ అంటావో 1² అంటావో ఏదైనా ఉన్నాయి కదా రాసుకోవచ్చు. ఎందుకు రాసుకున్నాం అయ్యా అలాగంటే ఎలా కనపడుతుంది? ఇది a³ - b³ రూపంలో కనపడుతుంది. సో a³ - b³ అంటే a - b ఇంటూ a² + ab + b² అనే ఫార్ములా ఉపయోగించుకుంటే లెక్క అయిపోతుంది. బానే ఉంది. కానీ a - b అంటే x² -1 పైన ఉంటుందండి. కానీ కింద ఏమో 1+x² ఉంటుంది. మళ్ళీ అవి వేరుగా ఉంటే డినామినేటర్ వేరేగా ఉంటుంది. ఏమి క్యాన్సిల్ అవ్వవు, తగ్గదు లెక్క. మరి దానివల్ల ఉపయోగం లేదు కదా మనకి. దగ్గరగా వచ్చేసాం, ఫార్ములా బాగానే ఉపయోగపడుతుంది అనుకుంటే కానీ ఒక మైనస్ ఒక ప్లస్ తేడా వస్తుంది. అందుచేత నేను అంటాను దీన్ని ఒక ప్లస్ వేసేసాం అనుకోండి, అదే +1 కింద ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది a³ + b³ అప్పుడు ఏమని రాసుకోవచ్చు a + b ఇంటూ అని రాసుకోవచ్చు. అప్పుడు ఏమైపోతుంది క్యాన్సిల్ అయిపోతుంది. మరి మైనస్ అని ప్లస్ చేసేయచ్చా? నేను అలా చేయకూడదు. కాబట్టి దీన్ని ఏమని రాసుకోవాలంట మీరు -2 అని రాసుకోవాలంట. అర్థమైందా? అప్పుడు ఏం జరుగుతుంది -2 + 1 -1 x² x⁻6 సరిపోయిందా లేదా ఈసారి? అంటే మనం అలా ఆలోచించాలన్నమాట. ఏం చేస్తే అక్కడ ఉన్నటువంటిది క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, ఆ మాదిరిగా ఉన్న పదాన్ని తీసుకొస్తాము అని ఆలోచించాలి. ఓకేనా? సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ అప్పుడు ఏమవుతుంది 2 కలిపితే a³ +
బి క్యూబ్. 1 అంటే 1 క్యూబ్ అని గుర్తుంచుకోవాలని చెప్పారు కదా. అప్పుడు ఏమవుతుంది, x square plus 1 into x square whole square minus x square into 1 plus 1 square. a plus b, ఇక్కడ a అంటే ఎంతమ్మా x square, b అంటే ఎంత 1. a plus b into a square minus ab plus b square సరిపోయిందా. minus 2 1 plus x square dx. ఇది 1 plus x square రెండాటికి ఇచ్చేయండి. అంటే మొత్తానికి ఒకసారి దీనికి ఒకసారి. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ x square plus 1 into x power 4 minus x square plus 1 by 1 plus x square dx minus కన్ఫ్యూజ్ అవుతారేమో minus 2 by 1 plus x square dx కింద రెండాటికి ఇచ్చేసాయి. అప్పుడు ఈ రెండు ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఇంటిగ్రేషన్ 1 2 3 కింద దీనికి ఒకసారి 4 టర్మ్స్ కింద విడిపోతుందండి. అర్థమైందా, అర్థం లేదా. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ x power 4 dx minus integral of x square dx plus integral of 1 dx minus 2 into 2 constant and బయటకు వచ్చేమనొచ్చు integral of 1 by 1 plus x square dx. ఎప్పుడైనా మీ అందరి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, ఒక కాన్స్టెంట్ కనపడుతుందంటే ఏం చేయమంటున్నాం, బయట పెట్టేసి లోపల ఫంక్షన్ రాసుకుంటున్నాం. రాసేసుకోవచ్చు అలా చెప్పండి. x పవర్ 4 కి ఏమవుతుంది, x పవర్ 5 by 5 మైనస్ x స్క్వేర్ కి ఏమవుతుంది, x క్యూబ్ by 3 ప్లస్ 1 కి ఏమవుతుంది x మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 by 1 ప్లస్ x స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x. అర్థమైందా, 1 by 1 ప్లస్ x స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ x ప్లస్ c. అర్థమైందా, అర్థం లేదా, ఓకేనా. నెక్స్ట్ ఇచ్చారు నెక్స్ట్ ఏముందంటే ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin 2x dx అనే ప్రాబ్లం ఉంది. ఇది చాలా చిన్నదండి, మనం ఆలోచిస్తే చిన్నదండి, ఆలోచించకపోతే చాలా పెద్దది. కానీ సింపుల్. ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin 2x dx అని ఉందండి ప్రాబ్లం. ఏ రకంగా సింప్లిఫై చేయాలి చెప్పాను కదా. రూట్ స్క్వేర్ హోల్ క్యూబ్ లో లోపల మళ్ళీ వేరే ఫంక్షన్ ఉంటే కుదరదండి, ఎక్స్ ఉంటే పర్లేదు కదా. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తేనే, అంటే రూట్ క్యాన్సిల్ అయితేనే మనం ఇంటిగ్రేషన్ చేయడం కుదురుతుంది అనమాట. అంచేదాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి మరి, 1 ప్లస్ sin 2x 1 ప్లస్ cos 2x 1 మైనస్ cos 2x అంటే ఏదో ఫార్ములా ఉంది మన దగ్గర, ఆ ప్రకారం రాసేద్దాం. మరి sin 2x ఏముంది, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 అంటే sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x అని రాసుకోవచ్చా రాసుకోకూడదా, ఇబ్బంది ఏం లేదు కదా. sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x అంటే 1 కదా, రాసుకున్నాం. ప్లస్ sin 2x sin 2x అంటే 2 sin x cos x అని రాసుకోవచ్చా రాసుకోకూడదా. అర్థమైందా, అంటే మనకి డెరివేటివ్స్ ఫార్ములాస్ తో పాటు ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాలు కూడా గుర్తుండాలి. గుర్తుండవు మరి, తెలుసు కదా మీ అందరికీ. సో ఇప్పుడు ఎలా కనబడుతుంది, sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ప్లస్ 2 sin x cos x అంటే ఎలా ఉంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab రూపంలో లేదా. అంటే ఏమవుతుంది, a ప్లస్ b హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ ఆఫ్ sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ dx. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ ఆఫ్ sin x dx ఒకటి, ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx ఒకటి. రెండు పార్ట్స్ కదా, రెండు అట్లా డివైడ్. ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ cos x ప్లస్ ఇంటిగ్రల్ cos x అంటే sin x ప్లస్. అర్థమైందా, సింపుల్ గా అయిపోయింది కదండి. తర్వాత ఇంటిగ్రల్ 2x రూట్ x dx అని ఉందండి. ఏమని చేద్దామండి, 2 కాన్స్టెంట్ బయట తీసుకెళ్ళిపోయింది. x కి ఒకసారి రూట్ x కి ఒకసారి ఇంటిగ్రేషన్ చేస్తే సరిపోతుంది, అంతేనా. అవదండి, ఖచ్చితంగా అలా చేయకూడదు. ఏం చేత అంటే మల్టిప్లికేషన్ లో ఉందండి, ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ లేదు. మల్టిప్లికేషన్ అంటే రెండు కలిపి చెప్పాలి. మనకి ఇప్పుడు ఇక్కడ రెండు మల్టిప్లికేషన్ లో ఉన్నా ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది.
రెండు వేరు వేరు కాదు కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏమని రాసుకోవచ్చు దీన్ని ఎక్స్ పవర్ 1 ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు కదా ఇంటూ ఎక్స్ పవర్ 1/2 రూట్ ఎక్స్ అంటే 1/2 ఎలా కనబడుతుంది మీకు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం ప్లస్ కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ పవర్ 1 ప్లస్ 1/2 డిఎక్స్ అవుతుందండి. ఇంకా నేను పొసులోకి వెళ్ళలేదు, దాన్నే సింప్లిఫై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ 3/2 డిఎక్స్ అయింది. 2 1s are 2 2 1s are 2 ప్లస్ 1 3/2 సరిపోయిందా 3/2 డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 3/2 ప్లస్ 1/3/2 ప్లస్ 1 ప్లస్ సి. ఇప్పుడు మళ్ళీ ప్లస్ 1 యాడ్ చేయాల్సి వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ పవర్ 5/2 బై 5/2 ప్లస్ సి. ఈ 2 పైకి వెళ్తున్నాను అంతేగాని క్యాన్సిల్ అవ్వవు. డినామినేటర్ లో మళ్ళీ బైలో ఉంది. సో 2 పైకి వెళ్తే 2 2s are 4/5 ఎక్స్ పవర్ 5/2 ప్లస్ సి అని చెప్పొచ్చు అనమాట. అర్థమైందా మీకు? అర్థం లేదు లెక్క. సో అలాంటిది ఇంకో ప్రాబ్లం ఉందండి, ఇంకా సింపుల్ గా ఉంది. ఇంటిగ్రల్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 2x² dx 2x² dx ఏమవుతుంది క్యూబ్ రూట్ ఆఫ్ 2x² అని ఉందండి. 2 క్యూబ్ రూట్ ఆఫ్ 2 బయటికి తీసుకొచ్చేయచ్చు. అర్థమైందా? క్యూబ్ రూట్ ఆఫ్ అని ఉన్నా స్క్వేర్ రూట్ ఆఫ్ అన్నా ఏబి అనుకోండి, రూట్ ఏ ఇంటూ రూట్ బి అని రాసుకోవచ్చు కదా. ఆ ప్రకారంగా మనం చూసుకుంటే క్యూబ్ రూట్ ఆఫ్ 2 అనేది కాన్స్టెంట్ బయటకు వెళ్ళమంటే ఇంటిగ్రల్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ x² dx అని ఉందండి. యాక్చువల్ గా మరి క్యూబ్ రూట్ ఆఫ్ x² నువ్వు ఎలా చూడొచ్చు, నీకు ఎలా కనబడుతుంది? క్యూబ్ రూట్ అంటే ఏమని చెప్పాను, ఏమని తెలుసు మీకు 1/3 పవర్ లో 1/3 అని. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఏముంది ఎక్స్ పవర్ 2/3 dx దట్ ఈస్ ఈక్వల్ టు క్యూబ్ రైట్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 2/3 ప్లస్ 1/2/3 ప్లస్ 1 ప్లస్ దట్ ఈస్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 3 1s are 3 అంటే ప్లస్ 2 5 ఎక్స్ పవర్ 5/2 బై 5/2. చెప్పండి, అక్కడ డౌట్ ఉందా? సారీ ఓకే కదా. ఓకే నెక్స్ట్ ఇలాగా సింపుల్ గా ఉన్న లెక్కలన్నీ మీరు చేయగలుగుతారండి. ఇంకొక లెక్క చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ రూట్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ 1 మైనస్ రూట్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. ఈ ప్రాబ్లం ఎలా చేయొచ్చు, బైలో ఉన్నటువంటి ఎక్స్ ని పని చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇంటిగ్రల్ ఆఫ్ 1/x మైనస్ రూట్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. ఆల్రెడీ నేను చెప్పాము. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ చెప్పేసా 1/x dx అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. అసలు లెక్క చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని అన్నాడు. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుందండి? ఇంటిగ్రేషన్ అంటే ఈ పవర్ ఎక్స్ ఉండాలి, లేదా లాగ్ ఎక్స్ ఉండాలి, లేదా tan ఎక్స్ ఉండాలి, అన్నీ ఉన్నాయి చెప్పారు. కాబట్టి ఏమని రాసుకోవచ్చు అంటే మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ప్రకారం ఈ పవర్ లాగ్ ఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది అని తెలుసు మనకి. ఇక్కడ బేస్ లో ఏమీ లేదు అంటే ఈ ఉన్నట్టే. సో ఈ పవర్ లాగ్ ఎక్స్ అంటే ఏంటమ్మా ఎక్స్. తెలుసా విషయం తెలీదా? సో ఈ పవర్ లాగ్ ఎక్స్ అంటే ఎక్స్ కాబట్టి డైరెక్ట్ గా ప్రాబ్లం ఏ విధంగా మారిపోతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కింద మార్చుకోవచ్చు నువ్వు. ఏం చేద్దా అంటే ఈ పవర్ లాగ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది కాబట్టి. కానీ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ఏంటండి, 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అండి, అవునా కదా? 1 ప్లస్ tan స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంతమ్మా ఫార్ములా? ఇక్కడ దాకా ట్రిగ్నోమెట్రిక్ అండి.
ఇప్పుడు డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఫార్ములా tan x, దాని ఆన్సర్ tan x ప్లస్ సి అయిందన్నమాట. అర్థమైందా? అర్థమలేదు. వెరీ గుడ్. తర్వాత చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ sin square x by 1 plus cos 2x dx. ఇంటిగ్రల్ ఆఫ్ sin square x by 1 plus cos 2x dx అని ఇచ్చాడు. యాక్చువల్గా ఇది పైన ఉందనుకోండి, sin square x రెండాటికి పనిచేస్తే ఎంతో కొంత లెక్కలో అయిపోతుంది మనకి. కానీ 1 plus cos 2x డినామినేటర్ లో ఉందండి. డినామినేటర్ లో ఉన్నదని ఇంకా పంచడం ఉండదండి ఇంకా. అయితే మరి 1 plus cos 2x కి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా ఏంటండి? 1 plus cos 2x ని 2 cos square x అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చండి. ఫార్ములా లేదా మీ దగ్గర? 1 plus cos 2x అంటే that is equal to integral of sin square x by 1 plus cos 2x అంటే 2 cos square x dx. that is equal to 1 by 2. బయటికి తీసుకొచ్చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ sin square by cos square అంటే tan square x dx. that is equal to 1 by 2 into tan square ఇంటిగ్రేషన్ లేదండి మన దగ్గర. దాన్ని ఏమని రాసుకోవచ్చు? secant square x minus 1. ఇందాక చెప్పుకున్నాం కదా లెక్క. cot square కన్నా tan square కన్నా రివర్స్ రాసుకోవాలి మళ్ళీ. అంటే cot square x నీకు ఎక్కడన్నా కనపడినట్లయితే cosecant square x సంబంధించిన ఫార్ములా రాసుకుని తర్వాత ఇంటిగ్రేట్ చేయాలి. అదే tan square కనపడితే secant square సంబంధించిన ఫార్ములా రాసుకుని ఇంటిగ్రేట్ చేయాలి. tan square x ఏమని రాసుకోవాలి? secant square x minus 1 dx. that is equal to 1 by 2 into integral secant square x dx minus 1 by 2. మరి ఎందుకంటే 1 by 2 దీనికి కూడా సంబంధించిందే కదా. into integral of 1 dx. that is equal to 1 by 2 secant square x అంటే tan x minus 1 by 2 x plus c అని చెప్పుకోవచ్చు అన్నమాట. లేదా సింపుల్ గా అయితే tan x minus x by 2 అని రాసుకున్నా పర్లేదు. ఓకేనా? ఇది ఒక లెక్క, మంచి లెక్క. ఇక్కడ నుంచి మరి మీరు అన్ని చేయగలిగినటువంటి లెక్కలాగే ఉన్నాయండి. అర్థమైందా? అంటే మీరు సింప్లిఫై చేసి ట్రై చేసి చేయాల్సినవి. కాబట్టి నెక్స్ట్ హోంవర్క్ ఇస్తానండి. మీరు ఏదైనా రాకపోతే పట్టుకొస్తే రేపు పొద్దున చెప్పుకుందాం. మరి e power x minus 1 by x plus 2 by root of x square minus 1 dx. లెక్క చూడండి, మీకు చేసేద్దాం. ఫస్ట్ డైరెక్ట్ ఫార్ములాస్ అప్లై చేయడమే. ఏమవుతుంది? that is equal to integral of e power x dx minus integral of 1 by x dx plus 2 into integral of 1 by root of x square minus 1 dx. అంతే కదా? తప్పు చేయను. that is equal to e power x కి ఇంటిగ్రేట్ చేయడమా? e power x minus 1 by x కి ఇంటిగ్రేషన్ log x plus 2 into integral of 1 by root of x square minus 1. 1 plus x square minus 1 ఫార్ములా ఉన్నాయి కదా. ఏమవుతుంది ఫార్ములా? cos h inverse x cos inverse x ఏంటమ్మా? చూసే చెప్పండి. cos root of x square minus 1 సరిపోయిందా? cos h inverse x plus ఫార్ములా. ఓకే, కొన్ని లెక్కలు రాసేస్తాను ఇక్కడ, ఒకసారి చూడండి. పడకండి, ఎక్సర్సైజ్ చేసుకున్నాము. 2x root x ఎక్కించండి. ఇలా సార్ ఫస్ట్ లైన్ ఎక్కించండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు ఇప్పుడు హోంవర్క్ చేయాలండి. అంటే కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ కింద మీరు రాసుకుని ప్రతిదీ కూడా చేసేవలసిందే. ఇందులో ఏమైనా రాకపోతే ఖచ్చితంగా మనం అడగండి, నేను చెప్తాను. ఏమడుతుందా? అంతేగాని ఈ రోజు మాత్రం కంప్లీట్ అయిపోవాలంటే రేపు కొత్త లెక్కల్లోకి వెళ్ళిపోతాం. సో ప్రాబ్లమ్స్ కూడా మీకు చాలా ఈజీగా ఉంటాయండి. చూడండి, x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 బై 2x అని ఉందండి. అంటే ఏం చేస్తారు? 2x మొత్తాన్ని డివైడ్ చేసేసి మూడాటిని డివైడ్ చేసి స్ప్లిట్ చేసేస్తే ఇంటిగ్రేషన్ ఆటోమేటిక్ గా మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. అదేవిధంగా దీన్ని డైరెక్ట్ గా స్ప్లిట్ చేసేయండి. ఇంటిగ్రల్ x ఒకటి అవుతుందండి, 4 కామన్ వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ 4 ఇంటూ ఇంటిగ్రల్ 1 by 1 ప్లస్ x స్క్వేర్. 1 by 1 ప్లస్ x స్క్వేర్ అంటే ఏంటమ్మా? tan ఇన్వర్స్ x. ఇలా చెప్పుకున్నాం కదా ఇంటిగ్రేషన్. అలాగే 1 మైనస్ x స్క్వేర్ కి హోల్ క్యూబ్ చేసేసి
ఎక్స్పెండ్ చేసేసిన తర్వాత ఇంటిగ్రేషన్ క్లియర్ చేసేయండి. ఇది అంతే అండి. రూట్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ అని ఉందండి. స్క్వేర్ ఉంది కాబట్టి ఇంక తప్పదు. ఏం తప్పదు? పైన హోల్ స్క్వేర్ కింద ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ కి ఎక్స్ స్క్వేర్ కింద ఉంటుందండి. పైన మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసిన తర్వాత ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేసి ఆ తర్వాత ఎక్స్ లన్నీ విడివిడిగా తీసుకుని ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. జాగ్రత్తగా చేయండి. అదేవిధంగా ఇది వేరు వేరు ఫంక్షన్స్ కింద 1 2 3 డివైడ్ చేసి వచ్చేస్తుంది. అదేవిధంగా ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఉంది, కాస్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఉంది, ఎక్స్ స్క్వేర్ కి ఉంది. సింపుల్ గా వెళ్ళిపోతుందండి. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ tan ఎక్స్ అంటే డైరెక్ట్ గా ఫార్ములా ఉంటుంది చూసుకోండి. 3/x 4 రూట్ ఎక్స్ కి ఇంటిగ్రల్ 1/x. అదే సింపుల్ గానే ఉన్నాయి కదండి అవన్నీ కూడా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు చేసేయండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఓకేనమ్మా?